ఇరాన్లో పరిస్థితులు క్షీణించడంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను విదేశాంగ శాఖ సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తోంది. తొలి విడతలో భాగంగా నిన్న అర్ధరాత్రి తర్వాత పలువురు భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇరాన్లో ఎక్కడ చూసినా ఆందోళనకారులే ఉన్నారని, ఇప్పటి నుంచి బయటకు వచ్చే పరిస్థితులే లేవన్నారు. ఇక వీధుల్లో నిరసనకారుల మృతదేహాలు, ప్రజల ఆహాకారాలతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. రైట్గా ఇరాన్ నుంచి ఢిల్లీకి వస్తున్న భారతీయుల అంశంపైన మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, నిన్న అర్ధరాత్రి తర్వాత ఇరాన్ నుంచి ఒక ఫ్లైట్ లో సుమారు 292 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇరాన్ లో తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంది. అక్కడ ఎక్కడ చూసినా ఆందోళనకారులు ఉన్నారు. ఆందోళనకారులు మృతదేహాలు పడి ఉన్నటువంటి పరిస్థితులు, రోడ్లపైనే మృతదేహాలు పడి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ నియంత పాలనలో ప్రస్తుతానికైతే ఉంది. అయతుల్లా అలీ ఖమేనీ చేస్తున్న ఆయన నియంత పోకడలకు వ్యతిరేకిస్తూ చాలా మంది ఆందోళనకారులు రోడ్డెక్కడంతో ఆ ఆందోళనకారులను అణచివేసేందుకు అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలతోటి పెద్ద ఎత్తున మరణాలు అనేది కూడా సంభవించింది. ఆందోళనకారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగపడడం కావచ్చు, వారందరినీ కూడా చంపేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తంగా ఇరాన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను న్యూట్రలైజ్ చేసేందుకు అక్కడ ఇప్పటికే ఇంటర్నెట్ సేవల్ని నిలుపుదల చేశారు. కాంటాక్ట్ కమ్యూనికేషన్ అనేది కూడా పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రజల్ని, ఆయా దేశాలు అన్ని కూడా వారి వారి దేశాలకు సురక్షితంగా తీసుకెళ్లేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగానే భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఇరాన్ లో ఉంటున్నటువంటి ఎంతమంది భారతీయులు ఉన్నారు, దాంట్లో విద్యార్థులు ఎంతమంది, యాత్రికులు, ఇట్లా వ్యాపారస్తులు చాలా మంది కూడా ఇరాన్ లో ఉన్నారు. కాబట్టి సుమారు 10,000 మందికి పైగా భారతీయులు ఇరాన్ లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. వారందరినీ కూడా స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే భారత ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇంటర్నెట్ సేవలు, టెలికమ్యూనికేషన్ కు సంబంధించినటువంటి సేవలపైన ప్రస్తుతం అక్కడ ఆంక్షలున్న నేపథ్యంలో వారందరినీ కూడా కాంటాక్ట్ కావడం, లేకపోతే వారిని స్వదేశానికి తీసుకొచ్చ రావడానికి అనేక ఛాలెంజెస్ అనేది కూడా ఎదురవుతా ఉన్నాయి. వీటన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుని సాధ్యమైనంత మేరకు భారతీయుల్ని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు అనేది కూడా చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఎంబసీ కూడా అక్కడ ఉన్నటువంటి భారతీయులను కాంటాక్ట్ చేసేటువంటి విషయంలో కావచ్చు, అలాగే వారిని సురక్షిత మార్గాల ద్వారా వేరే దేశాలకు, పక్కనున్నటువంటి పొరుగు దేశాలకు వారిని తరలించేటువంటి మార్గాలపైన ప్రస్తుతానికైతే భారత ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇక భారత్ కు చేరుకున్నటువంటి వారందరూ కూడా తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. తిరిగి దేశానికి వస్తామా లేదా అనేటువంటి ఆందోళనలోనే తామంతా కూడా అక్కడ ఉన్నాము. ముఖ్యంగా ఇరాన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా బాలేవు. అక్కడ ఆందోళనకారులకు, అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు, సెక్యూరిటీ ఫోర్సెస్ కు మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేకపోతే అమెరికా ఏ క్షణానైనా సైనిక దాడికి పాల్పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కూడా తామంతా అక్కడ ఉన్నాము. అయితే భారత ప్రభుత్వం వారందరినీ కూడా తీసుకొచ్చేందుకు చేసినటువంటి ఎఫర్ట్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా వారందరూ కూడా అభినందిస్తున్నారు. ముఖ్యంగా మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకురావాలంటూ కూడా కోరుతా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇరాన్ లో అయితే ప్రస్తుతానికి సిచ్యువేషన్స్ అయితే ఇప్పటికిప్పుడైతే సర్దుమణిగేటువంటి అవకాశాలు లేవు. అయితే అయతుల్లా అలీ ఖాన్ ఖమేనీకి సంబంధించి అమెరికా అధ్యక్షుడు చాలా దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తను ఏవైతే నిరసనకారుల పైన ఖమేనీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులను ఆపకపోతే సైనిక చర్యకు కూడా పాల్పడతామంటూ కూడా గత కొంతకాలంగా హెచ్చరికలు అనేది కూడా జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కొంత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మధ్య పాశ్చాత్య దేశాలు కూడా అమెరికా అధ్యక్షుడితో, అలాగే అమెరికా విదేశాంగ శాఖ అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సైనిక చర్యకు కనుక దిగినట్లయితే ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి చర్యలకు పాల్పడొద్దంటూ కూడా విజ్ఞప్తులు అనేది కూడా వస్తా ఉన్నాయి. నిన్న ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూడా అమెరికా కొంత స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా ఆందోళనకారుల పైన దమనకాండ ఆపాలంటూ కూడా వారు హెచ్చరికలు అనేది కూడా జారీ చేస్తున్నారు. మొత్తంగా ఇరాన్ సంబంధించి ఉద్రిక్తలు అనేది కూడా ఆగాలంటే ఖచ్చితంగా ఖమేనీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆందోళనకారుల పైన ఏవైతే దాడులకు పాల్పడుతున్నారో వాటిని ఆపితేనే కొంత శాంతి పూర్వక వాతావరణం అనేది కూడా నెలకొనేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా ఇంటర్నెట్ సేవలు పూర్తి స్థాయిలో
రెజ్యూమ్ చేసిన తర్వాత మాత్రమే మిగతా వారందరినీ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మొత్తంగా భారత ప్రభుత్వం అయితే అక్కడ ఉన్నటువంటి మిగతా యాత్రికులు కావచ్చు, లేకపోతే ఎక్కువ మెడికల్ స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు, వారితో పాటు కొంతమంది వ్యాపారస్తులు కూడా అక్కడ ఉన్నారు. వారందరినీ కూడా భారత్ కు తీసుకొచ్చేటువంటి మార్గాలపైన ప్రస్తుతానికి విదేశాంగ శాఖ కసరత్తు అనేది కూడా చేస్తా ఉంది మమత.